సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. మహాదేవుడు, గొప్ప దేవుడు. ఈ దేవుని పేరేంటి తెలిసినా? యేసుప్రభు పేరేంటమ్మా? మహాదేవుడు. మహాదేవుడు అని నీరసంగా అనకూడదు. మహాదేవుడు అనగా పెద్ద దేవుడిన, చాలా పెద్ద దేవుడు. యేసుప్రభు వారు ఎవరంటే చాలా పెద్ద దేవుడు. దేవుణ్ణి మనం చిన్నవాడిగా చేయొద్దు. సహోదరి పాడుతూ ఉంటుంది, బాలుడు కాదమ్మా అని. పసిబాలుడు కాదు. యేసుప్రభుని క్రిస్మస్ పండుగ కదా, బ్రహ్మాండంగా ఉందని పసిబాలుడు అనుకునేరు. ఈ ప్రభు ఎవరో తెలిసిన? మహాదేవుడు. మహాదేవుడును అంటాడు తీతుపతి. ఏ దేవుడినా? పెద్ద దేవుడు. చప్పట్లు కొట్టిన ఒకసారి అందరూ. మనం యేసయ్య ఏ దేవుడమ్మా? పెద్ద దేవుడు. ఆ పెద్ద దేవుడు ఏం చేశాడు తెలిసిన? చాలా చిన్న వాటిని, అల్పమైన వాటిని ఎన్నుకుని, ఎవరిని ఎన్నుకున్నాడు? చాలా అల్పమైనటువంటి వాటిని. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంత పెద్ద దేవుడు ఆయన భూమి మీదకి రావటానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే, ప్రియులారా, ఈ పెద్ద దేవుడు ఎందుకని చిన్న వాటిని ఎన్నుకున్నాడు? చాలా పెద్దవాటిని ఎన్నుకోవచ్చు కదా. ఆయన ఎన్నుకున్న గ్రామము, ఆయన ఎన్నుకున్న కుటుంబము, ఆయన ఎన్నుకున్న వాహనములు, ఆయన ఎన్నుకున్నటువంటి మనుషులు అనగా శిష్యులు, ఎవరు వీళ్ళు? అతి స్వల్పమైనటువంటి వారు. అంత పెద్ద దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? చిన్న వాటిని ఎన్నుకుంటూ వచ్చాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. సామాన్యంగా పెద్దవాళ్ళు వేటి వైపు ఎదురు చూస్తారు? పెద్దవాడి ఎదురు చూస్తారు. పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద ప్రాపర్టీసు, పెద్ద ఉద్యోగాలు, ప్రియులారా, పెద్ద బలగము, పెద్ద బ్యాక్గ్రౌండు, పెద్ద కులములు. భారతదేశంలో ఉంటాయి ఇలాంటి కులాలు, నాకు తెలియదు. పెద్ద కులములు. దేన్ని ఎన్నుకున్నాడు యేసుప్రభు వారంటే? అతి స్వల్పమైన వాటిని. ఏంటి మొట్టమొదటి చెప్పాను నేను, స్వల్ప గ్రామము. ఏం గ్రామం అది? అతి స్వల్ప గ్రామము. ఎంత స్వల్ప జనాంగము, స్వల్పమైనటువంటి ప్రియులరా ఆ యొక్క జాతి, జనాంగము. ఏ జనాంగము తెలిసిన? యూదా జనాంగము, యూదా జాతి. యూదులకు రాజుగా పుట్టాడు అనగా ఏ వంశము? స్వల్ప జనము అనగా యాకోబు వంశస్థులు. యాకోబు అనగా ఇశ్రాయేలు. ఏ జనమును ఎన్నుకున్నాడు దేవుడు తెలిసిన? అంత పెద్ద దేవుడు స్వల్ప జనము, చాలా అంటే ఎన్నిక లేనటువంటి జనము. ఆ యొక్క ప్రపంచంలో ఎన్నిక లేని జనం ఏదైతే ఉందో ఆ జనాంగమును ఎన్నుకొని అక్కడి నుంచే పుట్టాడు. ఇదొక ఆశ్చర్యకరమైన సంఘటన. అలాగని ఆయన చిన్న దేవుడా? కానే కాదు. చెప్పాలి, ఆయన చిన్న దేవుడా? కానే కాదు. ఆయన పెద్ద దేవుడు, మహాదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాంతర్యామి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. కానీ ఆయన ఎన్నుకున్నటువంటి వాటి ఏంటంటే అతి స్వల్పమైనటువంటి జనము. చూడండి ఒకసారి బైబిల్లోకి వెళదాం మనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, నన్ను చదవనివ్వండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. పురుగు వంటి యాకోబు. యాకోబు ఎలాంటి వాడు తెలిసిన? పురుగు వంటి వాడు అనగా బలహీనుడు, అనగా స్వల్ప జనములోంచి వచ్చినవాడు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు.
యాకోబులో నుండి నక్షత్రం ఉదయించెను. యాకోబు అనేటటువంటి ఈయన ఎవరంటే ఇశ్రాయేలులకు మూల పురుషుడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత 12 మంది బిడ్డలను కన్నాడు. 12 మంది బిడ్డలు 12 గోత్రముల కర్తలయ్యారు. ఆ 12 గోత్రములో యోధా గోత్రము ప్రశస్తమైన గోత్రము. ఆ యోధా గోత్రమును ఎన్నుకుని అందులో నుంచే పుట్టాడు యేసు ప్రభువారు. ఎంత స్వల్పమైనటువంటి జనము ప్రియులరా! అవును, యాకోబు స్వల్ప జనమే. స్వల్ప జనములో నుంచి దానిని కోరుకుని అందులో నుంచి యేసు ప్రభువారు రావటం జరిగిందంటే ప్రియులరా, అంత పెద్ద దేవుడు ఎలాంటి తక్కువ వారిని ఎన్నుకుంటున్నాడు దేవుడు. అందుకే ఈ రోజున ప్రియులరా ఏమన్నాడు తెలిసిన? అల్పజనమైన ఇశ్రాయేలు నుండి జన్మించాడు. ఎందుకని యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు అంటే, పురుగు వంటి యాకోబు. ఆ పురుగులో నుంచే గొప్ప దేవుడు ఉద్భవించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ పురుగు వంటి యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడనంటే బైబిల్ చెప్తా ఉంది, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతునో. నేను చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ప్రియులరా, ప్రభువా నీవు ఎవరిని కరుణింతువో వారినే కరుణింతువు. ఎవరికి కృప దొరుకునో వారికే దొరుకును. ఎవరికి నీ కృప దొరుకునో ప్రియులరా, దేవుని కృప మరియకి దొరికింది. మరి ఎలాంటి తెలిసిన? అల్పమైనటువంటి స్త్రీ. చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు. నేను 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం గనక చూడగలిగితే ప్రియులరా, 9:15 మాట్లాడతాడు. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదునో. అమ్మా, మన దేవుడు ఎలాంటి వాడు తెలిసిన? అంత పెద్ద దేవుడు అత్యల్పమైనటువంటి మానవుని ఎడల జాలి చూపిస్తున్నాడు. ఈ రాత్రి మీరు కూర్చున్నటువంటి ఎవరి మీద జాలి చూపిస్తాడో దేవుడు నాకు తెలియదు. ఎవరిని కరుణిస్తాడో వారినే కరుణిస్తాడు. ఎవరికి ఆయన కృప రాత్రి దొరుకుద్దో వారికే దొరుకుద్ది. ఎవరి మీద జాలి చూపుతాడో వాని ఎడల జాలి చూపుతాడు. ఎవరి మీద ప్రభావం ఉంటుందో, ఎవరి మీద ఆయన కన్నులు ఉంటాయి ఈ రాత్రి నాకు తెలియదు. ఎక్కడో దేవుడు పట్టుకుంటాడు నిన్ను. ఏ కూటమిలో పట్టుకుంటాడో, ఏ సెమీ క్రిస్మస్ రోజున దేవుడు ఆయన కన్నుల మీదకి వస్తాయో. అందుకని దేవుని సన్నిధికి మానవుడు తరచుగా వెళ్ళాలి ప్రియులారా. ఎవరిని ఎన్నుకున్నాడు తెలిసిన? ఆయన అతి పెద్ద దేవుడైనటువంటి ఆ దేవుడు స్వల్పమైన చిన్న వాటిని కోరుకున్నాడు ప్రియులరా. యాకోబు వంశములో నుండి, స్వల్ప జనములో నుండి, పురుగు వంటి యాకోబు జనములో నుంచి ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అంతేనా? ఏ గ్రామాన్ని ఎన్నుకున్నాడు తెలిసిన ఆయన? మీకా గ్రంథములోకి వెళ్ళండి దయచేసి. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, ఎవరైనా బిగ్గరగా చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ ప్రియులరా, ఈ బెత్లెహేము ఎఫ్రాతా పెద్ద సిటీయా? బైబిల్ ఏం చెప్తుంది? స్వల్ప గ్రామము. యేసుప్రభు వారు జన్మించినటువంటి ఆ స్థలం ఏంటి తెలిసిన? స్వల్ప గ్రామము, అతి కుగ్రామము, చిన్న గ్రామము, వెరీ స్మాల్ విలేజ్. దానిని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. స్వల్ప జనము, స్వల్ప గ్రామము. ఎంత పెద్ద దేవుడు మన దేవుడు! అంత పెద్ద దేవుడు. కొంతమంది ఏమనుకుంటారో తెలిసిన? ఆయనండి పేదల దగ్గరికి వచ్చాడండి, చిన్న గ్రామంలో జన్మించాడండి, పశువుల పాకలో జన్మించాడండి, గొర్రెల కాపురుల దగ్గరకు వచ్చాడండి, చిన్న వారి దగ్గరికి వచ్చాడండి,
ప్రియులారా, ఏమనుకుంటున్నారు మనుషులు? ఆయన చిన్న దేవుడు కాబట్టి. భారతదేశంలో యేసు ప్రభుని చాలామంది చిన్న దేవుడిగా భావిస్తున్నారు. ప్రియులారా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. యేసు ప్రభు వారు చిన్న దేవుడు కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, లోకములను ఆయన మాట చేత కలుగజేసిన దేవుడు. మంటి ముద్దలో నుంచి నరుని తయారు చేసి దేవుని రూపములో, ఆ రూపములోనికి అనేక జీవవాయువును ఊది మనిషిని జీవింపజేసినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి చిన్నవాడు చేస్తావా నీవు? యేసుప్రభు అంటే చిన్న దేవుడా? యేసుప్రభు అంటే తక్కువ కులస్తుల దేవుడా? యేసుప్రభు అంటే గుడిసెల్లో ఉండే దేవుడా? యేసుప్రభు అంటే పేద దేవుడా? యేసుప్రభు అంటే పేద దేవుడా? కానీ ఏం జరిగింది ఇక్కడ? ఆయన గొప్ప దేవుడే కానీ అతి స్వల్పమైన వాటిని ఎన్నుకున్నాడు. ఎటువంటి జనాంగం ఎన్నుకున్నాడు? స్వల్ప జనము, పురుగు లాంటి యాకోబు జనము, అనగా ఇశ్రాయేలు జనము, అనగా యూదా జనములో నుంచి వచ్చాడు. గ్రామము తెలిసిన స్వల్ప గ్రామము. చూడండి దయచేసి, మాట్లాడమా, స్వల్ప గ్రామము బెత్లెహేము ఎఫ్రాతా. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరిలో నుంచి అంటే స్వల్ప గ్రామము, అతి చిన్న గ్రామం. ప్రియులారా, చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను చాలా చిన్నదానిని, పేదదానిని ప్రభువా. అలాంటి పేదవారి కొరకే బైబిల్ ఒక వాక్యం తెలిసిన, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. ఎవడు విరిగి నలిగిన హృదయం ఆయనకు వస్తాడో? విరిగి నలిగిన హృదయము, ప్రభువా నేను పాపిని. గర్విష్ఠుల దేవుడు కాదు మన దేవుడు, అహంకారులకు దేవుడు కాదు మన దేవుడు, ధనవంతులకు దేవుడు కాదు మన దేవుడు. ఎవరు తన మనసును విరగ్గొట్టుకుని ప్రభువా నేను పాపిని, నేను చిన్నవాడను, స్వల్పమైనటువంటి మనిషిని. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టొచ్చు ఒకసారి అందరూ, ఓ గంభీరంగా చూడపోతే. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. జాగ్రత్త. నీ హృదయములో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా అహంకార మనసు వచ్చిందంటే తప్పకుండా దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. జాగ్రత్త. ఈ మాట ముమ్మాటికి నిజము, బైబిల్ మాట ప్రియులారు ఇది. అందుకే దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే దీనులైన వారిని. ఎవడు దీనుడైన మాట విని వణకచుండునో. దీనులకు దేవుడు, గర్విష్ఠ దేవుడు కాదు యేసు ప్రభు. అందుకే చాలామంది ధనవంతులకు దేవుడు దొరకట్లా. ఎందుకంటే ధనవంతులు గర్విష్ఠులుగా ఉంటున్నారు చాలామంది. అందరు ధనవంతుల గురించి మాట్లాడట్లేదు నేను. నీకు ధనం ఉంటే, నీకేమైనా ప్రాపర్టీ ఉంటే, దేవునికి ఆశీర్వాదాలు ఇస్తే, దేవునికి ఐశ్వర్యం ఇస్తే దేవుడు కనబడ్డావు. చాలామంది చూస్తున్నాను నేను ప్రియులారా. ఎప్పుడైతే నీ హృదయంలో గర్వం వస్తూ ఉందో, నీవైనా దేవుని సన్నిధికి దూరం అయిపోతావు, దేవుడైనా నీకు దూరం అయిపోతాడు. ఇది దేవుని మాటలు కాబట్టి ప్రియులారా, నా వంక సీరియస్ చూడాల్సిన అవసరం లేదు. ఇది దేవుని మాటలు బోధిస్తున్నాను నేను, నా మాటలు కాదు. నీవు గర్విష్ఠురాలు అయితే దేవుడైనా దూరం అయిపోతాడు, నీవైనా దేవునికి దూరం అయిపోతావు. ఏ గ్రామాన్ని ఎన్నుకున్నాడు దేవుడు? స్వల్ప గ్రామము. ఏ దేవుడైనా గొప్ప దేవుడు, పెద్ద దేవుడు. ఏ గ్రామం ఎన్నుకున్నాడు? చిన్న గ్రామమును. ఇది అమెరికా దేశంలో పెద్ద పట్టణాన్నో, లేక రోమ్లో ఏథెన్స్ పట్టణాన్నో, లేక భారతదేశంలో ఢిల్లీ లాంటి పట్టణాన్నో, లేదా తెలంగాణలో హైదరాబాద్ లాంటి పట్టణాన్నో, మన విజయవాడ కూడా పెద్ద పట్టణమే. అలాంటిది ఏం కోరుకోవాలా? గుడివాడ కూడా పెద్దదే. ఏం కోరుకున్నాడు దేవుడు? బెత్లెహేము ఎఫ్రాతా. ఏమన్నాడు? బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను, నీవు అతి స్వల్పమైన గ్రామము. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు స్వల్పమైనటువంటి మనిషి అయినా సరే నిన్ను కోరుకుంటున్నాడు ఈ రాత్రి దేవుడు. చప్పట్లు కొడదాం ఒకసారి. నీవు స్వల్ప కుటుంబంలో వచ్చిన దానివైనా, నీవు పేదరాలువైనా, ఎన్నిక లేని దానివైనా,
ఎవరు నిన్ను గ్రహించలేదనుకున్నా, ఎవరు నీతో మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను పలకరించకపోయినా, ఎవరు నిన్ను కనీసము చూడకపోయినా, ఈ రాత్రి దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా ఎలాంటిదంటే అతి స్వల్పమైనటువంటి గ్రామము. దేవుడు ఆ గ్రామాన్ని ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో పుట్టాడు దేవుడు. మరొక మాట ఏంటి తెలిసిన, బెత్లెహేము అది స్వల్ప గ్రామమైనను ప్రపంచమునకు కేంద్ర బిందువుగా ఉన్నది. ప్రపంచ పటం తీసుకుని ఒక ఆయన ప్రపంచానికి సెంటర్ ప్లేస్ ఏదని చూశాడంటే దాన్ని వృత్తం గీసి ఆ సర్కిల్ గీసుకుంటూ వృత్తాకారం గీసుకుంటూ వచ్చి కదా, ప్రపంచం అంతా వృత్తరేఖంతో గీసుకుంటూ వస్తే కరెక్ట్గా సెంటర్ ప్లేస్ వచ్చేటప్పటికి ఏమొచ్చిందంటే బెత్లెహేము వచ్చింది. యెరూషలేములో బెత్లెహేము గ్రామం, ఎఫ్రాతా అంటారు దాన్ని. ఏంటా సౌండ్ ఎందుకు వస్తుందమ్మా? సెల్ ఫోన్లు కట్టేయండి, ఆ సౌండ్ సెల్ ఫోన్లు కట్టేయండి, మర్యాద లేకుండా సెల్ ఫోన్లు కట్టేయండి. వాక్యం చెప్తున్నప్పుడు మర్యాద లేదే కొంతమందికి. సెల్ ఫోన్లు కట్టేయండి. ప్రియులారా, ఈ బెత్లెహేము ప్రపంచమునకు నడిబొడ్డు. ఆ బెత్లెహేములో నిలబడితే తూర్పు ఒకే సమంగా ఉంటుంది, పడమర, ఉత్తరము, దక్షిణం. అంటే యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? ఇప్పుడు ప్రపంచమునకు నడిబొడ్డును జన్మించాడు. చప్పట్లు కొట్టడం సార్ అందరూ. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? ఇప్పుడు ప్రపంచమునకు సెంటర్ ప్లేస్లో, అనగా ప్రపంచం అంతటికి సమానమైనటువంటి దూరంలో. తూర్పుకి వెళ్తే సమానమే, పడమటికి వెళ్తే సమానమే, ఉత్తరానికి దక్షిణానికి సమానమైన ప్లేస్లో, సెంటర్ ప్లేస్లో జన్మించాడు. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు అందరికీ ప్రభు. చెప్పలు కొట్టండి మళ్ళీ ఒకసారి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అందరికా? కొంతమందికి అందరికీ ప్రభువే. మీకేమో నాకు తెలియదు, నాకు మాత్రం ప్రభువే. యేసు అందరికీ ప్రభువే. నా కుటుంబానికి యేసయ్య ప్రభువుగా అవతరించాడు. నీ కుటుంబానికి యేసయ్య ప్రభువుగా ఉన్నాడా? ఎంతమంది కుటుంబాలను ప్రభు తండ్రిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. ప్రియులారా, స్వల్ప గ్రామమును ఎన్నుకున్నాడు. ఇంకొక మాట అవకాశం అండి, నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆయన స్వల్ప జనము ఎన్నుకున్నాడు, స్వల్ప గ్రామాన్ని ఎన్నుకున్నాడు. కుటుంబాన్ని చూస్తే పెద్ద కుటుంబాన్ని ఎన్నుకున్నాడా? ధనవంతుల కుటుంబాన్ని ఎన్నుకున్నాడా? చాలామంది ధనవంతుల కుటుంబం అంటే ఇష్టపడతారు. ఎవరు అంటున్నారు, స్నేహం కనుక చేస్తే పేదవాళ్ళతో చేయొద్దు. ఎవరితో చేయాలి? ధనవంతుడితో స్నేహం చేయాలి. చేస్తే ఏమవుద్దమ్మా? మెడకాయలు కోసేస్తారు. ధనవంతులతో స్నేహం చేయటానికి ఇష్టపడొద్దు. చాలామంది ధనవంతుల వైపు పరిగెత్తుతున్నారు, ధనవంతుల స్నేహం కోరుతున్నారు, ధనవంతుల యొక్క ఆతిథ్యాన్ని కోరుతున్నారు, ధనవంతుల యొక్క ప్రేమను కోరుతున్నారు, ధనవంతుల యొక్క నీడను కోరుతున్నారు. జాగ్రత్త, ఆ నీడ చాలా ప్రమాదకరమైంది. ఎవరిని కోరుకున్నాడు దేవుడు? ప్రియులరా, నిరుపేద కుటుంబాన్ని. దేవుడు పుట్టడానికి ఎంత పెద్ద కుటుంబంలోనే పుట్టగలడు. ఆ రోజుల్లో 2025 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడు తన కుమారుని పంపటానికి ఒక పెద్ద కుటుంబాన్ని ఎన్నుకోదలిస్తే ప్రపంచంలో కుబేరులైనటువంటి కుటుంబాన్ని ఎన్నుకునేవాడేమో. ప్రపంచ ధనికుల లిస్టు, ఈ మధ్య ప్రపంచంలో ధనికుల లిస్ట్ ఒకటి వేశారు. 1, 2, 3, 4, 5 అపర కుబేరులు. ప్రపంచంలో ధనికులు ఎవరు? మీలో చాలామంది చెప్పగలరు, అప్పచెప్పేస్తారు కొంతమంది కదా. 15 మందిని ప్రపంచ కుబేరుల లిస్టు తీసుకుంటే 3వ వాడు 4వ వాడుగానో 2వ వాడుగానో భారతదేశంలో ఉన్నాడు కుబేరుడు, అత్యంత ధనికుడు. ఆ కుటుంబాల్లో పుట్టలేదే యేసయ్య. ప్రియులరా, ఎవరిని ఎన్నుకున్నాడు ఈ దేవుడు? ఎవరిని ఎన్నుకున్నాడమ్మా? నిరుపేద కుటుంబము. ఎంత ఆశ్చర్యకరుడు. అందుకే యేసు పేరేంటి తెలుసునా? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. మనుషులు గ్రహించినట్టుగా, మనుషులు ఊహించినట్లుగా, మనుషులు ఇష్టపడినట్టుగా ధనవంతులను ఇష్టపడలే దేవుడు.
ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే ఒంటి సూది బెజ్జములు దూరుట సులభము అంటాడు. దాని అర్థం ఈ రాత్రి ప్రసంగం ధనవంతులు క్రీస్తు దగ్గర రావద్దంట్లా. వారికి పరలోక రాజ్యం కావాలి, వారికి మారు మనసు కావాలి. కానీ ఈ రాత్రి ప్రియులరా, నా మనసు దేని మీదకి వెళ్ళిందంటే, అంత పెద్ద దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే స్వల్పమైనటువంటి వాటిని కోరుకున్నాడు. చూసారా ప్రియులరా, నిరుపేద కుటుంబము. ఏ కుటుంబం ఇది? నిరుపేద కుటుంబము. నిరుపేద కుటుంబం. ఏ కుటుంబం ఇది? యోసేపు మరియ కుటుంబములు నిరుపేదలైనటువంటి వారు. ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకోవాలి. డొక్కాడితే రెక్కాడితే కానీ డొక్కాడదు. ప్రియులరా, యోసేపు పని ఏంటి తెలిసిన? యోసేపు గారు ఆయన వడ్రంగం పనిచేసేవాడు. రోజువారి కూలీ చేసి తన ఏమంటాడు, భార్యగా ప్రదానం చేయబడిన మరియను పోషించాలి. ప్రియులరా, మరి అలాంటి నిరుపేద కుటుంబంలో యేసయ్య పుడితే ఎవరు అన్నారు? యోసేపు మరియ కుటుంబం నిరుపేద కుటుంబం ఎవరన్నారా? మీకు తెలుసా? 8వ రోజున యేసు ప్రభు వారిని పేరు పెట్టక తీసుకెళ్ళారు యెరూషలేము దేవాలయానికి. బాలుడైనటువంటి క్రీస్తుని తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కడ తీసుకెళ్ళారు తెలిసిన? యెరూషలేము దేవాలయం తీసుకెళ్ళారు. ఎందుకు అక్కడ పేరు పెట్టాలి? ఆయనకు యేసు అని పేరు పెట్టుతావు. నీ గర్భంలో శిశువు పెడతాడు, పరిశుద్ధాత్మ వల్ల అతనికి యేసు అని పేరు పెడతావు. ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఇప్పుడు ఈయనకి యేసు అని పేరు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు 8వ రోజున సున్నతి చేయించి ఆ రోజున నామకరణం చేయడానికి యేసయ్యని తీసుకుని వెళుతూ ఉండగా, ప్రియులరా చూడండి, లేవి కాండము 12వ అధ్యాయము. లేవి కాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేవి కాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గోవలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావాలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. పేరు పెట్టడానికి బిడ్డను మందిరాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేయాలి తెలిసినమ్మా? మొట్టమొదటగా ఒక బలి పశువుని తీసుకెళ్ళాలి. గొర్రె పొట్టేలు తీసుకెళ్ళాలి. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళాలి. యోసేపు మరియలు ఎంత నిరుపేదలంటే గొర్రె పిల్లను కొనుక్కునే స్తోమత కూడా వారికి లేదు. ఇప్పుడు వారు ఎంత నిరుపేదలో నిరూపించడానికి వాక్యం చెబుతున్నాను నేను. యోసేపు మరియలు వారి కుటుంబము ఎంత నిరుపేద కుటుంబం అంటే, ఆ బిడ్డ పుట్టినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయనకు నామకరణం చేయడానికి తీసుకెళ్ళటానికి గొర్రెపిల్ల లేదు వారికి. గొర్రెపిల్ల కొనాలంటే మొన్న ఎవరిని అడిగా, నాకు ఒక 2 జీవాలు కావాలయ్యా, ఎంత అని అన్నా నేను. అయ్యా ఒక జీవం 10,000 దాకా పలుకుద్దండి అన్నాడు. ఎవరైనా జీవాలు పెంచుతున్నారు ఇక్కడ? గొర్రెలేమా? గొర్రెలు ఎవరు పెంచుతున్నారు? గొర్రెలు కాపలు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? గొర్రెలు పెంచున్నాయా? గొర్రెలు పెంచండి అప్పుడప్పుడు. ఒక గొర్రెను కొనటానికి దాదాపుగా 10,000, 12,000, 7,000, 8,000 బలుగుతూ ఉంది దాని వెయిట్ని బట్టి. యోసేపు మరియలు గొర్రె పిల్లని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎంత కావాలి? ఇప్పుడు వాళ్ళకి ఆ రోజుల్లో చాలా కావాల్సి వచ్చేది. ఓ పని చేద్దాం అనుకున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, గొర్రె పిల్లను తీసుకువెళ్ళలేకపోతే, అంత డబ్బు మీ దగ్గర లేకపోతే, ధర్మశాస్త్రం చెప్పింది ఏమని చెప్తుంది? ఒకవేళ ఆమె గొర్రె పిల్లను తేలేకపోతే 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనా తెచ్చుకెళ్ళచ్చు. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే చూడండి, మరియా యోసేపులు ఏం చేశారు? యేసు ప్రభు వారితో పాటు 2 గొవ్వలను తెచ్చి దేవునికి బలి అర్పించారు. పిల్లరా, ఈ బలి ఎవరి నిమిత్తం అర్పించారు తెలిసిన? ఈ మాట చాలా అవసరం ఈ రాత్రి. యోసేపు మరియలు 2 పావురపు గువ్వలను ఎందుకు తీసుకెళ్ళి బలి అర్పించారు తెలిసిన?
అది యేసయ్య కొరకు కాదు. గమనించాలి. రాత్రి యేసు ప్రభు వారికి బలి అర్పణ అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయనకు జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. చప్పట్లు కొట్టాలి ఒకసారి మనం. ఆ బలి అర్పణ ఎవరి కొరకంటే బిడ్డకు జన్మనిచ్చిన మరియ కొరకు బలి అర్పించడానికి తీసుకెళ్ళారు తప్ప క్రీస్తు కొరకు కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆయనలో ఏ పాపమును లేదు, ఏ పాపము లేదు. పాపం యొక్క గమనం ఆయనలో లేదు. ఆయనలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించలేకపోయారు. నాలో పాపము ఉన్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడు. అలాంటి పరిశుద్ధునికి పాప పరిహారార్థ బలి అర్పించాల్సిన అవసరత చెప్పాలి. అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవునికి పాప పరిహారార్థ బలి ఏం బలి అంట? 2 తెల్ల గోవలు. ఒకదాన్ని తీసుకెళ్ళొచ్చుగా, 2 తీసుకెళ్ళాలి. చూడండి, ఒకటేమో దహన బలి, రెండవదేమో పాప పరిహారార్థ బలి. 2 గొవ్వలను తీసుకెళ్తే ఇప్పుడు చెప్పు, మరియ యోసేపులు ధనికులా పేదవారా? వాక్యం వింటలా మీరు? మరియ యోసేపులు ధనికులా పేదవారా? నిరుపేదలు ప్రియులారా. ఎలాంటి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు? నిరుపేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అతి స్వల్పమైనటువంటి గ్రామంను ఎన్నుకున్నాడు దేవుడు. అతి స్వల్పమైనటువంటి జనమును ఎన్నుకున్నాడు దేవుడు. ఈ రాత్రి అదే దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆ దేవుడే ఈ దేవుడు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్న దేవుడు. దేవుడు మార్పు చెందే దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉండే దేవుడు. ఆ దేవుడు ఈ రాత్రి ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే ఎవరు దీనులుగా ఉండి ఆయనకు మొరపెడతారో అదే క్రిస్మస్ పండుగ ప్రియులారా. క్రిస్మస్ పండుగ అనగా దీనులకు దేవుడు పుట్టినరోజే. మళ్ళా చప్పట్లు కొట్టాలి ఒకసారి. పేదలకు, నిరుపేదలకు, స్వల్ప గ్రామములో, స్వల్ప జనాంగములో, స్వల్పమైన మనుషులకు పుట్టినటువంటి దేవుడే ఆయనే క్రీస్తు ప్రభు. ఈరోజే క్రిస్మస్ పండుగ నిజమైన పండుగ ప్రియులారా. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దీనముగా మొరపెట్టాను ఒకరోజు ప్రియులారా, ప్రార్థన కూడా కొంతమంది దీనముగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రభువా నేను ఒట్టివాడను. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ధూళిని దుమ్మును, ఎన్నిక లేని వాడను. ప్రభువా నేను, నా కుటుంబము స్వల్పమైన కుటుంబము, నా జనాంగములో నా కుటుంబము చాలా స్వల్పమైంది. నేను ఎన్నిక లేని వాడను, రాజుగా తగను. నన్ను గొర్రెల దొడ్లో నుంచి తీసి రాజుగా ఇంత ఉన్నతంగా చేసావు ప్రభువా, నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా ఇంతగా హెచ్చించటానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను ఇంత ధనవంతుడిగా ఉండటానికి నేను ఏ పాటి వాడను. దేవుడిని నీ రాత్రి ఎన్నుకుంటాడు. దేవుడు ఎన్నుకుంటే ఏం జరిగింది తెలిసిన? ఆ బీదరాలైనటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏమైంది అక్కడ? ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినదిగా అయిపోయింది. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. మరియా స్వల్పమైంది, అల్పమైంది, నిరుపేదరాలే కానీ దేవుడు ఎప్పుడైతే మరియను ఎన్నుకున్నాడో ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడింది అయిపోయింది. స్త్రీలలో ఆశీర్వదించబడింది అయిపోయింది. ప్రియులరా, చిన్న వాటిని కోరుకున్న పెద్ద దేవుడు మన దేవుడు. దేవుడు పెద్ద దేవుడే కానీ చాలా స్వల్పమైన వాటిని దేవుడు కోరుకున్నాడు. ఈ రాత్రి నిన్ను కోరుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవెలా ఉండదో తెలిసినా తగ్గించుకుని, ప్రభువా నేను అల్పమైన దానం, ఎన్నిక లేనటువంటి మనిషిని నేను, ఇదిగో నన్ను కోరుకో ప్రభువా. నీవు నన్ను కోరుకుంటే నా జీవితం ధన్యమైపోయినట్టే. ఈ రాత్రి ఎవరిని కోరుకోవటానికి సిద్ధపడుతున్నాడో దేవుడు. ఒకవేళ నిన్ను కోరుకోవటానికి దేవుడు నేను పిలిచాడేమో నాకు తెలియదు. ఈ రాత్రి నీవు దేవుని సన్నిధికి వచ్చింది, దేవుడు పిలిస్తే వచ్చావు, దేవుడు కోరుకుంటే వచ్చావు. దేవుడు నిన్ను కోరుకుంటే ఈ రాత్రి నీ జీవితంలో అత్యంత మార్పు వచ్చేస్తుంది. నీ ఊహించినటువంటి విధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా నన్ను కోరుకో అయ్యా. ఎంత స్వల్పమైన వాటిని కోరుకున్నావు నీవు. పెద్ద దేవుడవు, అతి పెద్ద దేవుడవు నీవు, మహాదేవుడవు, మహాగణుడవు. ఎలాంటి అల్పమైన వారిని కోరుకున్నావు, అల్పమైన జనాంగమును కోరుకున్నావు.
అల్పమైనటువంటి గ్రామమును కోరుకున్నావు, అల్పమైన అతి ఆ నిరుపేద కుటుంబాన్ని కోరుకున్నావు. మరియా ఏ పాటిది? నిరుపేదరాలు, గొర్రె పిల్లను కూడా తీసుకెళ్ళలేనటువంటి నిరుపేదరాలు. తన కుమారుడు పేరు పెట్టడానికి, సున్నతి చేయటానికి, 8వ రోజున మందిరంలో అర్పణ చేయటానికి కనీసం గొర్రె పిల్ల కూడా వారి చేతిలో లేదు. 2 తెల్ల పావురపు గువ్వలను తీసుకుని వెళ్ళారే. ఎంత నిరుపేద కుటుంబం ప్రభువా! ఆ కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నారు. ఈ రాత్రి నన్ను ఎన్నుకోవా? నిరుపేదరాలను ప్రభువా, దేవుడు కావలసింది నీవే. బలహీనరాలను ప్రభువా, దేవుడు కావలసింది నీవే. నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, దేవుడు కావలసింది నీవే. నాకు ఆరోగ్యం లేదయ్యా, దేవుడు కావలసింది నీవే. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? బలహీనలను కోరుకుంటున్నాడమ్మా. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? నిరుపేదలైన వారిని కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఎన్నిక లేని వారిని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివో నాకు తెలియదు, ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు. ఒక చిన్న ప్రార్థన చేసుకో హృదయంలో. ప్రభువా, ఎన్నిక లేని దానయ్యా, నన్ను ఎవరూ పలకరించడం లేదయ్యా. అతి స్వల్పమైనటువంటి జీవిని నేను. మా పేటలో నేను అతి స్వల్పమైన కుటుంబం మాది. కానీ ఎందుకో నీవు అలాంటి వారిని ప్రేమిస్తున్నావని నేను విన్నాను. ఈ రాత్రి నన్ను కూడా ప్రేమిస్తున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం.